పాండవుల ఆకలి అడవిలో మొదలయ్యింది. దేవుడు జోక్యం చేసుకోక తప్పలేదు. రాజభవనాల్లో షడ్రుచులతో భోజనం చేసిన పాండవులు ఇప్పుడు అడవిలో దొరికే కందమూలాలను తింటూ గడుపుతున్నారు. కాని వారిని అనుసరించి వచ్చిన వేలాది మంది బ్రాహ్మణులకు, అతిథులకు భోజనం పెట్టలేక ద్రౌపది మనోవేదనకు గురయ్యింది. అతిథిని ఖాళీ కడుపుతో పంపడం కురువంశ కోడలిగా నాకు అవమానం అని ఆమె కన్నీరు పెట్టుకుంది. ద్రౌపది కష్టం చూడలేక ధర్మరాజు తన కులగురువు ద్రౌమ్యుడి సహాయంతో సూర్యదేవుడిని ప్రార్థించాడు. ధర్మరాజు భక్తికి మెచ్చిన భాస్కరుడు ప్రత్యక్షమై ఒక అద్భుతమైన అక్షయ పాత్రను ప్రసాదించాడు. ద్రౌపది భోజనం ముగించే వరకు ఈ పాత్ర నుండి అంతులేని ఆహారం లభిస్తుంది అని వరమిచ్చాడు. ఆ పాత్ర పాండవుల ఆకలిని తీర్చి అడవిలో వారిని ఆపద్బాంధవుడిలా ఆదుకుంది. ఇక వనవాసంలో ఉన్న పాండవులను పరామర్శించడానికి శ్రీకృష్ణుడు సాత్యకి వచ్చారు. శ్రీకృష్ణుడిని చూడగానే ద్రౌపది తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. కృష్ణ, ఆ సభలో నన్ను అవమానిస్తుంటే నా 5 భర్తలు చూస్తూ ఉండిపోయారు. నా మర్యాదను కాపాడిన నీవే నాకు సర్వస్వం అని విలపించింది. ఇక కృష్ణుడు ద్రౌపది కన్నీళ్లు తుడుస్తూ భీకరమైన అభయమిచ్చాడు. సోదరి, నీ కన్నీటికి కారణమైన ప్రతి ఒక్కరూ కురుక్షేత్ర రణభూమిలో నేలకూలుతారు. ఆకాశం బద్దలైన, హిమాలయాలు కదిలినా నా మాట తప్పదు. ప్రతీకారం సిద్ధం. కృష్ణుడి మాటలతో పాండవులలో కొత్త ఉత్తేజం నిండింది.